హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం రాగి పిండి బెల్లంతో ఎంతో హెల్తీగా ఇంకా టేస్టీగా ఉండే బ్రౌనీ కేక్ రెసిపీని చూద్దాము. పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. బయట కొనాలంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, మైదాతో చేస్తారు. అలా కాకుండా హెల్తీగా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్లెస్ రాగి బ్రౌనీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కేక్ టిన్ని కానీ అడుగు మందం కలిగిన గిన్నె కానీ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. అంచుల్ని కూడా గ్రీస్ చేసుకోవాలి. నేనైతే ఇందులో బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవచ్చు. డస్టింగ్ చేసేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన అడుగు మందం కల్లా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని నేనైతే 5 లీటర్స్ కుక్కర్ పెడుతున్నాను. దీంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పండిన అరటిపండు, బాగా పండిన అరటిపండు ఒక మీడియం సైజ్ తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 80 గ్రాములు ఉంది. 80 గ్రామ్స్ అరటిపండు తీసుకుని తొక్క తీసేసి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకుని చూడండి ఈ విధంగా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. రాగి కేక్లో కేవలం రాగి పిండి వేస్ట్ చేసామనుకోండి కేక్ విరిగిపోతుంది. దాంట్లో జిగురు ఉండదు రాగి పిండిలో. అందుకని అచ్చంగా రాగి పిండితో చేస్తే కేక్ విరిగిపోతుంది. అందుకోసం రాగి కేక్ చేసేటప్పుడు అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేస్తారు. ఈరోజైతే మనం గోధుమ పిండి వేయకుండా అచ్చంగా రాగి పిండితోనే చేస్తున్నాము. అందుకని బైండింగ్ కోసం అరటిపండు వేస్తున్నాము. చూసారు కదా, అరటిపండు ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 45 గ్రాముల తురిమిన బెల్లం వేసుకుని ఈ బెల్లం కూడా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కరిగిపోయేలాగా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అరటిపండులో కూడా తీపి ఉంటుంది కాబట్టి బెల్లం కూడా ఎక్కువ పట్టదు. 1/2 కప్పు మనం తీసుకున్న కొలతలకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కూడా బాగా కలిసిలా కలిపేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, నూనె వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే కేక్ మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా చిలికిన పెరుగు, గడ్డ పెరుగు కాకుండా 1 లేదా 2 స్పూన్లు నీళ్లు పోసి చిలికిన పెరుగు, గడ్డలేమి లేకుండా బాగా చిలికిన పెరుగు. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. ఇలాంటి పల్చటి పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. అలాని మరి పల్చటి మజ్జిగలాగా చేసుకోవద్దు, చిక్కగానే ఉండాలి. కొంచెం నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు జాలిగరిటె పెట్టేసి దీంట్లో 1/2 కప్పు, అరకప్పు రాగిపిండి, వెయిట్లో వచ్చేసి 70 గ్రాములు 70 గ్రామ్స్ రాగిపిండి, 1/2 కప్పు కోకో పౌడర్, వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా, వంట సోడా అవసరం లేదు, బేకింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. అలాగే 1 లేదా 2 చిటికెళ్ళ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి. స్పూన్తో చూడండి ఈ విధంగా అంటూ ఉంటే కోకో పౌడర్లో మధ్య మధ్యలో కొంచెం ఉండలుగా ఉంటుంది, అవన్నీ కూడా చక్కగా బ్రేక్ అయిపోతాయి. ఇలా జల్లించేసుకుని ఒకే డైరెక్షన్లో ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కేక్ ఎప్పుడు కూడా పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో మరొక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు వేస్తున్నాను. మొత్తం అయితే 1/2 కప్పు పెరుగు, ఇంకొక 1/2 కప్పు ప్లస్ ఇంకొక టేబుల్ స్పూన్ పెరుగు పట్టింది. ముందైతే 1/2 కప్పే వేసుకోండి, సరిపోకపోతే అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చాక్లెట్ పీసెస్, చాక్లెట్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక 1/2 కప్పు వేస్తున్నాను. వీటికి బదులుగా మీరు చాక్లెట్ చిప్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ వేసానండి. వెయిట్లో వచ్చేసి ఒక 35 గ్రామ్స్ వరకు ఉంది చాక్లెట్. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులోకి వేసేసుకొని మధ్యలో ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి బాగా చిన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులతో గార్నిషింగ్ చేసుకోవాలి. బ్రౌనీలో చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా ఈ నట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఉంది కదా, దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చాలామంది కుక్కర్లో నీళ్లు పోయాలని అడుగుతున్నారండి. మనం స్టీమింగ్ చేయట్లేదు, బేక్ చేస్తున్నాము. కుక్కర్లో నీళ్లు పోయకూడదు. 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 25 మినిట్స్ దగ్గర చెక్ చేసుకోండి. నాకైతే 35 మినిట్స్ పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి. టూత్పిక్తో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి. ఏమైనా అంటుకున్నట్లు ఉంది అనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసి మరి కొంచెం సేపు బేక్ చేసుకోవాలి. మనం తీసుకున్న పాత్ర సైజుని బట్టి లేదా ఫ్లేమ్ని బట్టి కుకింగ్ టైం, బేకింగ్ టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కేక్ బాగా బేక్ అయిన తర్వాత బయటికి తీసేసుకుని కేక్ పైన డ్రై అయిపోకుండా కాటన్ క్లాత్ కానీ లేదంటే ఈ విధంగా నాప్కిన్తో కానీ కవర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలి. నేను బటర్ పేపర్ వేసాను కదా, దాంతోపాటు బయటకు తీసేసాను. ఇప్పుడు స్క్వేర్ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం అచ్చంగా రాగి పిండితో చేసినా కానీ కేక్ చూసే ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా వచ్చింది కదా.
అరటిపండు వేసాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి. కేక్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సాఫ్ట్‌గా చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో కేక్. మరి మీరు కూడా ఈ కొలతల్లో ఈ బ్రౌనీ కేక్‌ని, రాగి బ్రౌనీ కేక్‌ని తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. చాలా చాలా హెల్తీ కూడా. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.